కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ ఏడాది గడిచిపోయింది. ఇంకా మిగిలింది 4 ఏళ్లే. 2024ని టార్గెట్గా చేసుకుని ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఫలితమే ఆ భారీ మెజార్టీతో 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు గారు ఏడాది గడిచిందో లేదో అప్పుడే నెక్స్ట్ టార్గెట్ను ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, పార్టీ యంత్రాంగానికి కావచ్చు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. టార్గెట్ 2029 అంటే రాబోయే ఎన్నికలే టార్గెట్గా ఉండాలి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పడంతో పాటు చంద్రబాబు గారు ముక్కుసూటిగా ఒక విషయం అయితే చెప్పారు. అంటే ఒక రకంగా పార్టీ నాయకులకు, ఎవరైతే ప్రజలకు దూరంగా ఉండే నాయకులు ఉన్నారో వాళ్ళకి స్పష్టంగా చెప్పారు, మీరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. కొత్త వాళ్ళు అయితే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఆల్రెడీ పాతోళ్ళు అనుకోండి, గతంలో గెలిచిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయే పరిస్థితి. అంటే నిర్మోహమాటంగా ఎలాంటి వ్యక్తినైనా నేను వదులుకోవడానికి సిద్ధం. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే లేకపోతే 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, పార్టీలో సీనియర్ నాయకుడనో లేకపోతే ఇంకోటనో, లేదా ఈ వ్యక్తి కొత్తగా వచ్చాడు భవిష్యత్తు ఉందనో, అలాంటి భేషజాలాలు ఏమీ చూడబోనో. ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే ప్రజలు ఆమోదిస్తారో వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్. 2024లో చంద్రబాబు గారు ఒక పని స్పష్టంగా చేశారు. మొహమాటానికి పోకుండా చాలా స్పష్టంగా టికెట్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది సీనియర్లను దూరం పెట్టారు, కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళని దూరం పెట్టారు. ఈ వ్యక్తికి ఖచ్చితంగా టికెట్ రావాలనుకున్న వ్యక్తులకి చాలామందికి రాలేదు. ఎందుకని? చంద్రబాబు గారు అటు కార్యకర్తలు ఆమోదించిన వ్యక్తిని, ప్రజల్లో బలం ఉన్నటువంటి వ్యక్తినే అభ్యర్థిగా నిలబెట్టారు. దాని ఫలితం ఎలా ఉందో మనం చూసాం. రాబోయే ఎన్నికల్లో కూడా అదే చంద్రబాబు గారు చెప్పింది అదే. రాబోయే ఎన్నికల్లో కూడా మీరు పనిచేస్తే మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు, పని చేయకపోతే మాజీలు అయిపోతారు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. నేను ప్రతి ఎమ్మెల్యే పనితీరును చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నా, నివేదికలు తెప్పించుకుంటున్నా. ప్రతి ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడతా. మీరు చెప్పేవన్నీ నేను వింటా. నేను కొన్ని సూచనలు సలహాలు చేస్తా. దానిని పాటించాల్సిన బాధ్యత మీది. అలాగే ఇప్పుడు ప్రతి నెల రోజుల పాటు ప్రతి వ్యక్తి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ ఏడాదిలో ఏం చేసింది కూటమి? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినవన్నీ. చంద్రబాబు గారు ఇక్కడ ఒక మాట కూడా చెప్పారు, నేను ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చేసానని నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి చూడండి, ఏడాది గడవకుండానే 99.9% మేనిఫెస్టో పూర్తి చేశానని చెప్పి డబ్బాలు కొట్టుకున్నాడు. ప్రజలు ఏం చేశారు? ఈడ్చిచ్చుతున్నారు. కాబట్టి ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కష్టకాలంలో ప్రభుత్వాన్ని స్థాపించాం, ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ కొన్ని మేజర్ హామీలు నెరవేర్చేసాం, మరి కొన్ని నెరవేర్చాల్సి ఉంది, త్వరలోనే నెరవేరుస్తాం. ఆల్రెడీ అప్పుడు ఉచిత బస్సు కానివ్వండి, అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసేశారు. ఇంకా అలాంటివి ఇంకా ఏమైనా కొన్ని పథకాలు ఉంటే వాటిని ఎప్పుడు చేయబోతున్నారో ఆల్రెడీ ఒక రఫ్ అంచనా ఉంది. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిందేంటి? 2014లో తెలుగుదేశం పార్టీ 19 వరకు చేసిన అభివృద్ధిని చెప్పుకునే అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. పదే బుర్ర జల్లితే వీళ్ళకి ఎంతవరకు బుర్ర దుడుచుకోవడానికే సరిపోయింది తప్ప, ఒరే బాబు మేము ఇది చేసామని చెప్పుకోవాలా. చంద్రబాబు గారు అది కూడా ప్రస్తావించారు. 2014 నుంచి 19 వరకు చేసింది చెప్పుకోలేదు కాబట్టే 19లో ఓడిపోయాం. లేదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిచేవాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా 2-3 చెప్తా. చంద్రబాబు గారు చెప్పింది వాస్తవం, గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి నరాసుర రక్త చరిత్రను రాస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ బలంగా తిప్పుకోవట్లేకపోయింది. అసలు వివేకానంద రెడ్డి వచ్చి టీడీపీకి సంబంధమేలా, అందులో జగన్మోహన్ రెడ్డి అండ్ కో అందరూ ఉన్నారని చెప్పి ఇప్పుడు సిబిఐ చెప్తుంది. అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని చెప్తుంది. సో అంతా వాళ్లే, చేసిందంతా వాళ్లే. కానీ బురద ఎవరి మీద వేశారు? అలాగే డేటా చోరీ జరిగిందని చెప్పి ఒక అబద్ధం ఆడారు. కానీ వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? డేటా చోరీ జరగలేదంత. కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ జరగలేదని చెప్పేటానికి ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. పింక్ డైమండ్ పోయిందని ఒక అభండాన్ని వేశారు. అసలు పింక్ డైమండ్ అనేదే లేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే కోర్టుకాళ్ళే చెప్పారు. అసలు పింక్ డైమండ్ అనేదే లేదని. ఇలా 1 కాదు 2 కాదు అనేక అసత్య ఆరోపణలు చేశారు. దాన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా తిప్పుకోట్ల. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి వద్దు. అవాస్తవాలను, జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలను బలంగా తిప్పుకొట్టాలి. అదే సమయంలో మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలి. చేసిన పని చెప్పుకోవడానికి సిగ్గెందుకు? నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, లేదా 10 సార్లు దాదాపు 30-40 ఏళ్ల రాజకీయ అనుభవం నీకు ఉండొచ్చు.
కానీ ప్రజలకు చేసింది చెప్పుకోలేనాడు. ఇదంతా కూడా వృధానే. నిన్న చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రకంగా ఎమ్మెల్యేలందరికీ స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు. దానికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. టార్గెట్ 2029, అందుకోసం కఠినంగా ఉంటా చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా, ప్రజల మద్దతు ఉన్నవారికే టికెట్లు, ముక్కు సూటిగా కుండబద్దలు కొట్టేశారు. 2024లో మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా ఇచ్చాం. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎటువంటి మొహమాటానికి పోలేదు, గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చాం, ఫలితంగా గెలిచారు. సో వచ్చే ఎన్నికల్లో కూడా సేమ్ వ్యూహం ఉంటుంది. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉన్నారో, ఎవరైతే అటు కార్యకర్తలు ఇటు ప్రజల మన్ననలను పొందారో వాళ్ళే రేసులో ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళు కాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సీరియస్గా లేకుంటే కష్టం, పనితీరుపై సర్వేలు చేస్తున్నా, విశ్లేషిస్తున్నా, తప్పులుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెబుతా, సరిదిద్దుకుంటే సరి, లేకుంటే అంతే, నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఒక స్పష్టమైన తేడా. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వైసీపీ నేతలు ఎటువంటి అరాచకాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ప్రజలను హింసించుకుతున్నా, అటు సొంత పార్టీ కార్యకర్తలను హింసించుకుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అడిగేవాడు కాదు, అడగటం కాదు, కలిసేవాడు కాదు. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చిన 151 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు వచ్చి పలానా నియోజకవర్గం అని చెప్పపోతే జగన్మోహన్ రెడ్డి 151 మంది తెలియదు. ఏదో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పక్కపక్కన తిరిగే వాళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేయో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. పోనీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేవి వినటం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పడం కానీ చేశాడా అంటే అసలు జగన్మోహన్ రెడ్డిని కలవటమే జరగదు. ముందుంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సకల శాఖ మంత్రులను కలిసి వెళ్ళేవాడు అప్పట్లో. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి నాయకులకి మధ్య ఎవరు మధ్యవర్తులు ఉండరు. స్వయంగా చంద్రబాబు గారే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. వాళ్ళు చెప్పేది చంద్రబాబు గారు అంటారు, చంద్రబాబు గారు చేయాల్సిన సూచనలు చేస్తారు, పాటించాల్సిన బాధ్యత వాళ్ళది. చంద్రబాబు గారు అదే చెప్పారు. ఒకవేళ ఏదైనా ఎమ్మెల్యే తప్పటడుగులు వేస్తుంటే నేను చెప్తా, బాబు మీరు చేసేది కరెక్ట్ కాదు, అందులో చాలామంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మనం చేయకూడదు, ఇది నష్టమని నేను చెప్తా, వినకపోతే మీ కర్మ. అలాగే తానా వెళ్తా ఆటా వెళ్తానని చెప్పి ఎమ్మెల్యేలు విదేశాల్లో తిరుగుతూ కూర్చుంటామంటే నేను ఇక్కడ చూస్తూ ఊరుకోను, మీరు అక్కడ ఆటా తానా అంటే ఇక్కడ ప్రజలు టాటా చెప్తారని చెప్పి చంద్రబాబు గారు ఒక చెలోక్తి కూడా విసిరారు. అంటే ఒక రకంగా ఎవరైతే ఇటీవల కాలంలో విదేశాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారో వారందరికీ చంద్రబాబు గారు ఒక రకంగా చురకలైతే వేశారు. సో దానికోసం చాలా స్పష్టంగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. జనంలోకి వెళదాం, నామోషి వదిలి తొలుగు అడుగు వేయండి, చేసిన మంచి చెప్పండి, చేసింది చెప్పుకోలేకపోతే గతంలోనే ఓడాం, వివేక హత్య విషయంలో దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోయాం, ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా 2019లో ఓడిపోయే వాళ్ళం కాదని చెప్పారు. ఈసారి అలాంటి పొరపాట్లు కూడా జరగనివ్వద్దు, వైసీపీ అబద్ధాలను తిప్పికొట్టాలంటే ఇంటింటికి వెళ్ళాలి. అలాగే రాజకీయ ముసుగులో ఉండే క్రిమినల్స్తో జాగ్రత్త. పార్టీలు మారొచ్చి కొంతమంది తమ స్వలాభం కోసమో లేదా గూఢచార్యం చేయడానికో పార్టీలోకి వచ్చి టీడీపీ ముసిగేసుకుంటారు. సో అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి, అలాంటి వారి పట్ల ఒక కంట కనిపెట్టి ఉండాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఆషామాషీగా తీసుకోవద్దు, నెల పాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజలకు వివరించాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళితే ప్రజలకు టాటా చెప్పేస్తారు, ఎమ్మెల్యేతో ముఖాముఖి ప్రారంభించా, చెప్పేది వింటా, సూచనలు చేస్తా. చాలా స్పష్టంగా చెప్పారు చూడండి చంద్రబాబు గారిని. అదే చెప్పే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి మధ్య డిఫరెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చుకోడు, కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఎమ్మెల్యేలను కలవడంతో పాటు వాళ్ళు చేసే మంచేంటి చెడేంటి అనేది స్వయంగా వారికి వివరించి ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా చంద్రబాబు గారే చెప్పడం. సో ఇంతకంటే మంచి అవకాశం ఉండొచ్చు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారే మార్గనిర్దేశం చేస్తున్నారు, మీరు ఆ దోవలో వెళ్ళటమే. అలా చేస్తే 4 కాలాల పాటు ప్రజలకు దగ్గరగా ఉంటారు, లేకపోతే మాజీలుగా మిగిలిపోతారు. ఫస్ట్ టైం వాళ్ళు అయితే సింగిల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఇదే విషయం చంద్రబాబు గారు చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో చంద్రబాబు గారు 4 ఏళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజలకు దగ్గరికి వెళ్ళి ఏదో చేసామని చెబితే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. పార్టీ ప్రభుత్వం పరిపాలనా విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుందాం, అంతిమంగా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. చంద్రబాబు గారు ప్రభుత్వం అంటే ఇప్పుడు అందరూ మంచిగా చేయాలని లేదు, కొంతమందికి స్వలాభం ఉండొచ్చు, లేదా కొంతమందికి ఇంకొక ఆశ ఉండొచ్చు. అలా తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. ఆ మార్గం కరెక్ట్ కాదు. లాంగ్ టైం రాజకీయాల్లో రాణించాలి అంటే
అలాంటి మార్గాలు కరెక్ట్ కాదు. ఇదే విషయం చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే సాధారణంగా అందరూ అనుకుంటారు ఒక పార్టీ గెలిచిందంటే 4 ఏళ్ల తర్వాత చివరి ఏడాదిలో ప్రజల దగ్గరికి వస్తారు, ఈ 4 ఏళ్ళు ఎవడో పట్టించుకోవడం అనుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు మొదటి ఏడాది పూర్తిగా గడిచిందో లేదో అప్పుడే ఇంటింటికి వెళ్ళటంతో పాటు 2029ని టార్గెట్గా ఇచ్చారు. అంటే ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రజలేం పెచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికల్లో ఎంత డబ్బా కట్టుకున్నాడు, ప్రజలు నమ్మారా? నమ్మలేదు. అలాగే ఇప్పుడు మనం కూడా చేసింది చెప్పుకోలేకపోయినా లేకపోతే ఏమీ చేయకపోయినా చివరేడాదిలో వెళ్ళిపోయి అమ్మ అయ్యా బాబు అంటే ఓట్లు వేస్తారనుకుంటే అది తప్పు. ప్రజలు నిశ్చింతగా 5 సంవత్సరాలు కూడా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పాడు. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు నామూషి వద్దు, ఎంత తిరిగితే అంత రాణిస్తారు. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండటం మరొక ఎత్తు. చేసిన పనులను ప్రజలకు పదే పదే చెప్పాలి, చేయకపోతే ఎందుకు చేయలేకపోయామో కూడా వివరించడం మన బాధ్యత. ఇప్పుడు వెళ్తాం, సార్ మీరు సూపర్ 6 అన్నారు కదా, అందులో ఇంకొక హామీ 2 హామీలు మిగిలి ఉన్నాయి కదా, మీరు ఎందుకు చేయలేదని అడుగుతారు. తప్పులేదు, ప్రజలు అడుగుతారు. చెప్పాల్సిన బాధ్యత కూటమిది. బాబు ఇదిగో ఇప్పటికి అమలు చేశాం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇదిగో అన్నదాత సుఖీభవ ఫలానా తేదీన స్టార్ట్ చేస్తున్నాం, లేదా ఉచిత బస్సుని ఇదిగో ఫలానా తేదీన స్టార్ట్ చేస్తున్నాం, లేదా ఇంకొక హామీని ఇగో ఈ సమయంలో చేస్తాం అని ప్రజలకు వివరించాలి, నచ్చజెప్పాలి. గడిచింది ఏడాది కాదని అనట్లేదు. కాకపోతే ప్రజలను చేస్తాంలే అన్న 4 రోజులకు కంగారు ఎందుకు, ఈ టైప్ కరెక్ట్ కాదు. మనం చేయలేకపోతే ఒకవేళ ఏదైనా ఇంకా చేసి ఉండకపోతే చంద్రబాబు గారు 100% పూర్తి చేసామని చెప్పలా, ఎందుకు చేయలేదో కూడా ప్రజలకు వివరించాలి. సో అన్నీ పోసగుచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యేకి చాలా స్పష్టంగా ఒక ముక్కుసూటిగా ఒక విషయం అయితే చెప్పారు. మీరు పని చేశారా, చెప్పిన మాట విన్నారా, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుంది. లేకపోతే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే, రాజకీయాల్లో ఎంత అనుభవం ఉన్న వ్యక్తినైనా సరే వదులుకోవడానికి నేను సిద్ధం. అంతిమంగా పార్టీ ముఖ్యం, పార్టీ మనుగడ ముఖ్యం, పార్టీ గెలవటం ముఖ్యం. దానికోసం ఎటువంటి త్యాగానికైనా నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. అయితే మొదటి ఏడాది జరిగినటువంటి సర్వేల్లో దాదాపుగా మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏ ప్రభుత్వంలో కూడా 100% ప్రజలు సంతృప్తిగా ఉంటారంటే అది జరిగే పని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ అసంతృప్తి శాతం అనేది తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతానికి మొదటి ఏడాది కూటమి ప్రభుత్వం తీరు పర్లేదు, బాగుంది, నచ్చింది అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సర్వేలు అయితే చెప్తున్నాను. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కూటమి పాలన చూస్తే అన్నీ పక్కన పెడితే ముందు ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. గతంలో ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి దాడి చేస్తాడో, ఎవడో భూమి లాక్కుంటాడో ఈ భయాలు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి భయాలు లేకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అలాగే మెజారిటీ హామీలు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చుకుంటూ వచ్చింది. కాకపోతే 5 ఏళ్ల పాటు దీన్ని కంటిన్యూ చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుద్ది? కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్ళి చేసిన పనిని సక్రమంగా చెప్పుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. చంద్రబాబు గారు ఇదే విషయాన్ని అయితే నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా ఇంకా టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఒళ్ళు వంచకుండా ప్రజలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే వారందరికీ కూడా చంద్రబాబు గారి నిన్న చెప్పినటువంటి మాటలు అనేవి ఒక గట్టి హెచ్చరిక లాంటివి.